For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న, ఎంఎస్సి ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ అందంగా ఉండడానికి చాలా కష్టపడుతున్నారు. మరి ఈ అందంకి డైట్ అండ్ బ్యూటీ, సో ఈ రెండు యాడ్ అయితేనే ఒక మనిషి అనేది అందంగా ఉంటారా? డెఫినెట్లీ అండి. ఎప్పుడైనా కూడా మనం ఒక వాటర్ తాగామా తాగలేదా అనేది మనము ఒకవేళ ఒక ఫ్యూ అవర్స్ దాకా వాటర్ తాగలేదంటే ఆ డిఫరెన్స్ మన స్కిన్లో కూడా తెలిసిపోతుంది. బట్ వెన్ యూ డ్రింక్ వాటర్ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే వీ కెన్ సెన్స్ దట్ మన స్కిన్ కొంచెం హైడ్రేటెడ్ అయ్యి బాగుంది అనే ఫీలింగ్ తెలుస్తుంది. సో ఓన్లీ వాటర్కే ఇంత డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు వెన్ వీ టేక్ ఫుడ్, మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ ఇలా ఉంటాయి కదా. సో వీటిల్లో మనం కరెక్ట్గా ప్రపోర్షన్గా ఉంటే మన స్కిన్కి అది ఈజీగా తెలిసిపోతుందండి. ఎక్కడ డ్రైనెస్ అవుతుంది, పింపుల్స్ వస్తున్నాయా, లేకపోతే కొంచెం అన్ఈజీగా, లేకపోతే ఇచ్చింగ్ రావడము, ఊరికనే ఎలర్జీస్ అవ్వడము, ఇవన్నీ కూడా చాలా వరకు డైట్తో సంబంధం ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి, అండ్ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకుంటాం దాంతో. మేడం, ఇప్పుడు స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి చాలా వరకు ఏబీసీ జ్యూస్ అని, కుకుంబర్ జ్యూస్ అని ఇలాంటి జ్యూసెస్ అన్నీ తీసుకుంటారు. సో ఇది తీసుకోవడం వల్ల నిజంగానే స్కిన్లో గ్లోయింగ్ అనేది కనిపిస్తుందా మేడం? డెఫినెట్లీ అండి. ఎందుకంటే కుకుంబర్ మనకు మెయిన్గా అందరికీ తెలుసు, ఎండాకాలంలో ఫస్ట్ ప్రిఫర్ చేసేది మనం కుకుంబర్స్. సో మనం ఆ కుకుంబర్స్ తినడం వల్ల దాంట్లో ఉండే మేజర్ పార్ట్ ఈజ్ వాటర్. ఆ వాటర్ వల్ల మనకు చాలా హైడ్రేషన్ అవుతుంది అండ్ ఇది న్యాచురల్గా అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మన కుకుంబర్స్ తిన్నప్పుడు. దట్ ఈస్ ద రీజన్ గ్లోకి అది యాడ్ అవుతుంది. అండ్ ఈ ఏబీసీ జ్యూస్ అనేది కూడా బాగుంటుందండి, బికాస్ వీ విల్ గెట్ లాట్ ఆఫ్ మినరల్స్, ఐరన్, ఫైబర్ అన్నీ కలిపి ఒకేసారి వస్తాయి. సో డెఫినెట్లీ అది గ్లోకి హెల్ప్ అవుతుంది. బట్ నేను అదొకటి తాగితేనే గ్లో అనేది చెప్పలేను. బట్ యూ షుడ్ బి హ్యావింగ్ అన్నీ తినాలి, మనం గుడ్ ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, స్ట్రెస్ రిలీవ్ అవి ఉండాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఇది తాగితే అడిషనల్గా మీకు గ్లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ మేజర్గా వీ షుడ్ కాన్సన్ట్రేట్. ఓన్లీ ఇది ఒకటే తాగి గ్లో అంటే వీ కాంట్ ప్రామిస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో మేడం, చాలా మందికి పింపుల్స్ వస్తుంటాయి కదా, పింపుల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో పింపుల్స్ చాలా మంది గిచ్చేస్తుంటారు. సో ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే అదే. సో అలా గిచ్చడం వల్ల అక్కడ ఆ మార్క్ అనేది ఉండిపోతుంది. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా డైట్ అనేది మార్చుకోవాలా మేడం? ఒకటండి, పింపుల్స్ ఎప్పుడు వస్తాయి, మన ఓన్ ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ సెక్రీట్ అయ్యి దాంట్లో బ్యాక్టీరియా కూర్చున్నప్పుడు మనకు పింపుల్స్ వస్తాయి. ఆ బ్యాక్టీరియా కూడా మనం పోరాడే శక్తి ఉంటే వాళ్ళకి పింపుల్స్ రావు. కానీ ఒకవేళ పోరాడే శక్తి తక్కువ ఉంటే అది పింపుల్ కిందకి ఫామ్ అయిపోతుంది. అండ్ మరీ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, స్కిన్కి పోరాడే శక్తి బాగా తక్కువ ఉంది అన్నప్పుడు మెల్లిగా అది రీకవర్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని అది డ్యామేజ్ అయ్యి ఒక పిగ్మెంట్ కిందకి టర్న్ అయిపోతుంది. సో ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దర్ ఇంటర్నల్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్, ఇమ్యూనిటీ ఇష్యూస్ అన్నీ ఏం లేవు అంటే ఆ పింపుల్ దానంతలో అదే సప్రెస్ అయ్యి వెళ్ళిపోతుందండి. ఆ పిగ్మెంట్ ఏదైతే పోస్ట్ ఎఫెక్ట్గా యాక్నే స్పాట్ ఫామ్ అవుతుందో అది కూడా మెల్లిగా దానంతలో అది రిగ్రెస్ అయ్యి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం డైట్ జంక్ ఫుడ్ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, లైక్ టూ మచ్గా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ సెక్రీషన్స్ అనేవి బాడీలో పెరుగుతాయి, బ్లాకేజ్ ఎక్కువ అవుతుంది, అది హెల్దీగా ఉండనివ్వదు స్కిన్ని. సో జంక్ ఫుడ్ అయినా ఏదైనా కూడా మనకు డైజెషన్ బాగాలేదంటే పింపుల్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది స్కిన్ టైప్స్ చాలా బాగుంటాయి కదా మేడం, సో వాళ్ళు ఎంత జంక్ ఫుడ్ తిన్నా సరే ఒక్క పింపుల్ కూడా ఉండదు ఫేస్ మీద. ఇనిషియలీ నేను కూడా చాలా మందిని చూసానండి, బట్ దే విల్ కమ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 40s. ఓకే మేడం, నా టీనేజ్ అయినా నా మ్యారేజ్ టైం వరకు అయినా ఐ డెంట్ హ్యావ్ ఎ సింగిల్ పింపుల్ మేడం. ఇప్పుడు 40sలోకి నాకు వచ్చాయంటే దే విల్ స్టార్ట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ లేటర్ ఆన్. అప్పుడు జరగదు, ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్గా మంచి స్కిన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి అలా ఫాలో అవుతూ వస్తుంది. బట్ ఎప్పుడో అప్పుడు ఈ మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల లేటర్ ఆన్ అయితే ఏజింగ్ ఎఫెక్ట్లో అయినా ఎక్కడైనా దే విల్ సీ దట్ రిజల్ట్. అంటే తొందరగా ముడతలు రావడం అయినా, ఏజింగ్ సైన్ తొందరగా కనిపించడము, మళ్ళీ ఈ పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఫేస్ అవ్వడము, యాక్నే, తర్వాత హార్మోనల్ ఇష్యూస్ అంటే కొంచెం మెనోపాజ్ టైంలో వాళ్ళకి దెబ్బతింటుంది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.